గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో ప్రధానంగా కాంగ్రెస్ గూండా రాజ్ అంటూ మనకి వార్త ప్రధానంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే గాంధీ గూండాయిజం, కౌశిక్ రెడ్డి ఇంటిపై మూకదాడి, పోలీసుల సమక్షంలోనే విధ్వంసకాండ. కౌశిక్ ను హౌస్ అరెస్ట్ చేసి సహకారం, ఫ్యాక్షనిస్టుల తరహాలో 20 వాహనాల కాన్వాయ్తో రౌడీ దండు, పోలీసులను అరగంట దాకా అటు వెళ్లొద్దన్న పెద్దలు అంటూ క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. కౌశిక్ కు మద్దతుగా తరలి వచ్చిన బీఆర్ఎస్ నేతలు, పోలీస్ కమిషనరేట్లోనే వారిపై దౌర్జన్యం, గాంధీకేమో స్టేషన్ బెయిల్, బీఆర్ఎస్ నేతలకేమో అరెస్టులు అంటూ చూస్తున్నాం. పోలీసుల తోపులాటలో హరీష్ భుజానికి తీవ్ర గాయం, కౌశిక్ పై దాడి, రేవంత్ కుట్రేంటూ కేటీఆర్ ధ్వజం అంటూ మనం వార్తను ప్రధానంగా చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే ఎమ్మెల్యే ఇంటిపై దాడి ప్రభుత్వ వైఫల్యమే అంటూ తెలంగాణలో కాంగ్రెస్ గూండారాజ్ అనే వార్తని ఇక్కడ మనం గమనించవచ్చు. గాంధీని అనుచరులను అరెస్ట్ చేయాలి, రాహుల్ ఇంటి ముందు ధర్నా చేస్తాం, శాంతి భద్రతలు అదుపు తప్పాయి, సిఐ ఏసీపీని సస్పెండ్ చేయాలి, దాడిని స్పీకర్ సుమోటోగా స్వీకరించాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మరలబడ్డ తెలంగాణ సర్కార్ హైరాన్ అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది మనకి. బేషరతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విడుదల, కేశంపేటలో అర్ధరాత్రి దాకా ఆందోళనలు, డీజీపీ హామీ మేరకు సహకరిస్తున్నాం, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేస్తామన్నారు, కార్యకర్తలను ఇబ్బంది పెడితే మా ప్రాణాలను అడ్డు పెడతామన్నారు హరీష్ రావు. దానికి సంబంధించిన వార్త మనం గమనించవచ్చు. అదేవిధంగా కేశంపేట పోలీస్ స్టేషన్లో పోలీసులతో బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడుతున్న ఫోటోగ్రాఫ్ కూడా మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే బీఆర్ఎస్ నేతలకు మద్దతుగా తిరగబడ్డ ప్రజానీకం, పోలీసుల లాఠీ చార్జ్ అంటూ మనం వార్తను గమనించవచ్చు. బీఆర్ఎస్ నేతలను విడుదల చేయాలి అంటూ కేశంపేటలో పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగిన ప్రజలకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ ఒకవైపు మనం గమనించవచ్చు. మరోవైపు తలకొండపల్లిలో బీఆర్ఎస్ నేతలను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్న ప్రజలను చూడొచ్చు. వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తున్న పోలీసుల దృశ్యం కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. గంటల తరబడి పోలీసు వాహనాల్లోనే బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లాకు తరలించారు. రోడ్లపై పండుకొని వాహనాలను అడ్డగించిన జనం అంటూ మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. తలకొండపల్లిలో పోలీసు వాహనాల టైర్లకు నిప్పు, కేశంపేట స్టేషన్ సమీపంలో హోరెత్తిన నిరసన, రేవంత్ రెడ్డి ఖబర్దార్, సీఎం డౌన్ డౌన్ నినాదాలు, గులాబీ శ్రేణులు, సానుభూతి పరులపై లాఠీ చార్జ్, ప్రజా ఆందోళనకు తలగ్గిన పోలీసు అధికారులు, రాత్రి 11:30కు బేషరతుగా బీఆర్ఎస్ నేతల విడుదల అంటూ మనం నిన్న జరిగిన పూర్తి పరిణామాలను ఇక్కడ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కౌశిక్ పై దాడి, రేవంత్ కుట్రే అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. పట్టపగలే కాంగ్రెస్ గూండాల హత్యాయత్నం, ఎస్కార్ట్తో వచ్చి అరిగిపూడి దాడికి పోలీసుల సహకారం, ప్రజాపాలన అంటే ప్రతిపక్ష నేతలపై దాడులేనా, కాంగ్రెస్ అరాచకాలను రాసి పెట్టుకుంటాం, ఉడత ఊపులకు బీఆర్ఎస్ బెదరదు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్ట్ అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. సిపి కార్యాలయం వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్, నేతలను వాహనాల్లో కీడ్చిపడేసిన పోలీసులు, మాజీ మంత్రి హరీష్ రావు చేతికి తీవ్ర గాయం, హరీష్ ప్రశాంత్ కౌశిక్ రెడ్డితో అనుచిత ప్రవర్తన, లోపలికి అనుమతించకుండా అడ్డుకున్న పోలీసులు, వేలాదిగా రావాలని కార్యకర్తలకు హరీష్ రావు పిలుపు, భయంతో బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్ట్ అంటూ కూడా మనం ఈ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే హరీష్ భుజానికి తీవ్ర గాయం అంటూ ఇక్కడ చూస్తున్నాం. కర్కశంగా ఈడ్చి పారేసిన పోలీసులు, నొప్పితో విలవిల్లాడిన మాజీ మంత్రి, నొప్పితోనే పోలీస్ స్టేషన్లో అంటూ మన వార్త గమనిస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే భగ్గుమన్న తెలంగాణ అంటూ కనిపిస్తుంది హెడ్లైన్. బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులపై జనాగ్రహం, రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలు, బీఆర్ఎస్ నేతలు తరలిస్తున్న వాహనాల అడ్డగింత, బీఆర్ఎస్ శ్రేణులపై విరిగిన లాఠీ, వేలాదిగా తరలిన క్యాడర్ అంటూ మనకి ఫోటోగ్రాఫ్తో కూడిన వార్తను చూస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ చూసి కేశంపేట, తలకొండపల్లి ఉద్యమ స్ఫూర్తి అంటూ బీఆర్ఎస్కు అపూర్వ సంఘీభావం అంటూ మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు. నిన్న ఈ రెండు గ్రామాల్లో ప్రజలు ఎట్లా స్పందించిండ్రు, వాళ్ళంతా కూడా ఒక ఉద్యమ స్ఫూర్తితో వాళ్ళంతా ముందుకొచ్చి అన్యాయాన్ని అడ్డుకున్న వాతావరణం కనిపిస్తుంది. దానికి సంబంధించిన వార్త ఇది. నెక్స్ట్ చూస్తే హైదరాబాద్లో ఆంధ్ర ఫ్యాక్షనిజం అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే గాంధీ వర్గీయుల దాడి, అద్దాలు పూల కుండీలు ధ్వంసం, గుండె ఆపరేషన్ జరిగిన కౌశిక్ మామ కృష్ణారెడ్డి ఉన్న గదిలోకి రాళ్ళు అంటూ అక్కడ పగిలిన అద్దాలకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక అనేక నిన్న జరిగిన పరిణామాలకు సంబంధించి మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ గమనించవచ్చు. ఒక 1 by 1గా కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ మూకదాడి, ఇంటి గేట్లు దుంకి బద్దలు కొట్టి అంటూ ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. మరోవైపు పూల కుండీలతో విధ్వంసం అంటూ గాల్లో పూల కుండీలు ఎగురుతున్న ఫోటో ఇక్కడ కనిపిస్తుంది. దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబాటు, ఇది రౌడీజం స్వరూపం అంటూ వాళ్ళంతా ఎట్లా ప్రవర్తిస్తున్నారో అన్ని ఫోటోగ్రాఫ్స్తో కూడా ఇక్కడ అన్ని పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా
రాత్రి వరకు జరిగిన అన్ని పరిణామాలు ఫోటోగ్రాఫ్స్ రూపంలో 1 by 1 మనకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సంఘీభావం తెలుపుతున్న బీఆర్ఎస్ నేతల ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి పోలీస్ కమిషనరేట్ కు తరలిన బీఆర్ఎస్ దళం అంటూ ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం. కేశంపేటలో అడ్డుకున్న కార్యకర్తల ఫోటోగ్రాఫ్ కూడా మనకు కనిపిస్తుంది. పోలీసు వాహనంలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి పోలీస్ స్టేషన్లో రాచ మర్యాదలు అంటూ సెల్ ఫోన్లో ప్రశాంత్ రెడ్డి చూపిస్తున్న దృశ్యాలు. సో వీళ్ళ అరెస్ట్ తర్వాత సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతున్న దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా కనిపిస్తుంది. ఇక తలకొండపల్లిలో కేశంపేటలో ప్రజలు ఎట్లా నిరసన వ్యక్తం చేసిండ్రు, ఎట్లా పోలీసులను అడ్డుకున్నారని దాన్ని చూస్తున్నాం. మరోవైపు కేశంపేట పిఎస్లో ఆఖరికి అక్కడ తీసుకెళ్లిన బీఆర్ఎస్ నేతల ఫోటోగ్రాఫ్స్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టమంటూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మనం గమనించవచ్చు. తెలంగాణ భవన్ ముట్టడికి యత్నం, చోద్యం చూస్తూ పట్టించుకోని పోలీసుల వైఖరి తీవ్ర అభ్యంతరం అంటూ బీఆర్ఎస్ మహిళా నాయకుల ధ్వజం అంటూ కూడా చూస్తున్నాం. ఇక ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై కేసు, మరో 14 మంది అనుచరులపైన ఎఫ్ఐఆర్లు అంటూ మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే సైబరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ అంటూ ఇంకొక వార్త చూస్తున్నాం. పట్టపగలు ఐటీ కారిడార్లో ఎమ్మెల్యేపై దాడి, గుడ్లప్పగించి చూసిన సైబరాబాద్ పోలీసులు దాడి జరుగుతోందని తెలిసినా ఉద్దేశపూర్వకంగా విస్మరణ, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే పోలీసుల ప్రేక్షక పాత్ర, ఈ ఘటనతో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయనే సంకేతాలు, నిన్నటిదాకా సురక్షితం నేడు దేశవ్యాప్తంగా చర్చ అంటూ మనం ఈ ప్రధాన వార్తను కూడా గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే రైతు ఆత్మహత్యలపై సర్కారు మొద్దు నిద్ర అంటూ వార్త చూస్తున్నాం. రుణమాఫీ కాక రైతు భరోసా లేక ఆత్మహత్యలు, రైతుల ప్రాణాలు రాష్ట్ర సర్కారే తీస్తుంది అంటూ ఢిల్లీ సీఎం యాత్రలు బంద్ చేసి రైతాంగం కన్నీళ్లు తుడవాలి అంటూ కేటీఆర్ చేసిన కమెంట్స్ ఇక్కడ మనం గమనించవచ్చు. నెక్స్ట్ చూస్తే తెలంగాణ బిడ్డలపై సర్కార్ కక్ష అంటూ స్థానికతపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైద్య ఆరోగ్య శాఖ అంటూ దీంతో ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. దానికి సంబంధించిన వార్త చూస్తున్నాం. ఇక సిపిఎం అగ్రనేత ఏచూరికి లేరు అంటూ ఏచూరి మరణానికి సంబంధించిన వార్త ఇక్కడ చూడొచ్చు. ఇక నెక్స్ట్ సీఎం ఇలాకాలో ఫార్మా వ్యతిరేక దీక్షలు అంటూ గమనిస్తున్నాం. హకీంపేటలో ధర్నా చేస్తున్న రైతుల ఫోటోగ్రాఫ్, పోలేపల్లిను ఎల్లమ్మ దేవాలయం దగ్గర బైఠాయించిన రైతుల ఫోటోగ్రాఫ్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇంకా మరోవైపు బాత్రూమ్ డోర్లు పగలగొట్టి విద్యార్థులపై దాడి అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దనపల్లిలో సిరిసిల్ల సిద్దిపేట రహదారిపై బైఠాయించిన గిరిజన బాలికల గురుకుల కళాశాల విద్యార్థుల ఫోటోగ్రాఫ్ కనిపిస్తోంది. స్నానాలు లేటుగా చేస్తున్నారంటూ పీఈటీ దౌర్జన్యం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ స్టూడెంట్స్ అక్కడ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చూస్తే తెలంగాణ టుడేలో ప్రజా పాలన గోస్ ఫర్ ఏ టాస్ అంటూ మనకి వార్త కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ హౌస్ అటాక్డ్ బై కాంగ్రెస్ వర్కర్స్, హరీష్, వేముల అండ్ అదర్స్ అరెస్టెడ్ డ్యూరింగ్ ప్రొటెస్ట్ అంటూ వార్తను ప్రధానంగా తీసుకుంది తెలంగాణ టుడే దినపత్రిక. ఇక ఇవాళ మనం చాలా కీలక అంశాలు చర్చించబోతున్నాం. నిన్నంతా జరిగింది, మనం వార్త అంతా గమనించాము. ఎట్లా ఒక గూండాగిరి జరిగింది, ఒక ఎమ్మెల్యే ఇంటిపైన ఎట్లా దాడి జరిగిందని. సో కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ మూకులు దాడి చేసిన పరిస్థితి చూస్తున్నాం. గూండాలంతా కూడా ఒక్కసారిగా అటాక్ చేశాయి. పోలీసుల సమక్షంలోనే విధ్వంసకాండ అంతా కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే కౌశిక్ రెడ్డిని ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టనీయకుండా నిర్బంధించారు పోలీసులు. అయితే కౌశిక్ రెడ్డి ఇంటిపై పోలీస్ దాడి జరిగింది. ఇదంతా కూడా పోలీసుల చేతగానితనమే. సో లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయింది. కనీసం ఒక ఎమ్మెల్యేకి కూడా రక్షణ ఇవ్వలేకపోయింది పోలీసులు అనే ఒక విమర్శలు వెల్లువెత్తుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మరోవైపు కాంగ్రెస్ దాడుల పాలన అంటూ మనం చూడొచ్చు. ఆగస్టు 17 సిద్దిపేటలో హరీష్ రావు ఆఫీస్ మీద దాడి జరిగింది. ఆగస్టు 22వ తారీఖు నల్గొండలో గాదర్ కిషోర్పై దాడి జరిగింది. సెప్టెంబర్ 3లో ఖమ్మంలో పువ్వాడ అజయ్పై దాడి జరిగింది. వరద బాధితులకు సహాయం చేస్తున్న క్రమంలో మరోవైపు సెప్టెంబర్ 12 నిన్న హైదరాబాద్లో కౌశిక్ రెడ్డి నివాసంపై దాడి జరిగింది. కాంగ్రెస్ దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తోంది. ఇది తెలంగాణ సంస్కృతి కాదు, ఉద్యమ స్ఫూర్తి ఉంటుంది తప్ప దాడుల కల్చర్ తెలంగాణలో లేదు అని తెలంగాణ ప్రజలంతా ముక్కున వేలేసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చూస్తే బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టుల నేపథ్యంలో తెలంగాణ మొత్తం భగ్గుమన్న పరిస్థితి కనిపిస్తోంది. అక్రమ అరెస్టులపై ప్రజానీకం నిన్న తిరగబడ్డారు. మళ్ళీ తెలంగాణ ఉద్యమం నాటి రోజును గుర్తు చేసుకున్న సందర్భం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపించింది. కానీ మరోవైపు నిన్న బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసు వాహనాల్లో తీసుకెళ్తున్న క్రమంలో ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆ వాహనాలను అడ్డుకున్న పరిస్థితి. బేషరతుగా నేతలను విడుదల చేయాలి అంటూ వాళ్ళంతా నిరసన వ్యక్తం చేసి నినదించిన పరిస్థితి చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు ప్రజల పూర్తి మద్దతు కనిపించింది. ప్రభుత్వం అక్రమంగా అన్యాయంగా వ్యవహరిస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు అన్న సంకేతాలు నిన్న మళ్ళీ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మరోవైపు నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అయిన వాతావరణం చూస్తున్నాం.
చూస్తున్నాం. పట్టపగలు ఒక ఐటీ కారిడార్లో ఎమ్మెల్యేపై దాడి జరిగితే అది హైదరాబాద్ ప్రతిష్టకు ఎంత విఘాతం కలుగుతుందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే నిన్నటి వరకు హైదరాబాద్ సురక్షితంగా ఉంది, కానీ ఇవాళ హైదరాబాద్లో నిన్న ఏం జరిగిందన్న దానికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. నిన్న అంత పెద్ద స్థాయిలో దాడి జరిగినా కేవలం హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ కాకూడదు అన్న ఒకే ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ నేతలంతా కూడా సంయమనం పాటించామని వాళ్ళు పదే పదే చెప్తూ వచ్చిండ్రు. అయినా కానీ ప్రభుత్వ వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ జాడలేని పరిస్థితి కనిపిస్తోంది. పోలీసుల సమక్షంలోనే ఘోరమైన దాడి జరిగింది. మనుషుల మీద కోడిగుడ్లు రాళ్లు విసిరి ఇంటి మీదకి వచ్చి గూండాలు అద్దాలు ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇట్లా ఉంటే హైదరాబాద్ పరిస్థితి ఏంటి, ఎవరు హైదరాబాద్ని సేఫ్గా ఫీల్ అవుతారు, హైదరాబాద్లో పెట్టుబడుల సంగతి ఏంటి అని కూడా ప్రజలు ఆందోళన చెందుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక అనేక సమస్యలు కూడా రాష్ట్రంలో ఉంటూనే ఉన్నాయి. సో ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వం ఏదో ఒక విధంగా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వస్తున్న సందర్భం కనిపిస్తుంది. సో వీటన్నిటికి సంబంధించి మనం వివరంగా చర్చిద్దాం.